ఎప్పుడు రాజకీయాలైనా మడిసన్నాక కాసంత కళాపోసన ఉండాలా అని రావు గోపాలరావు గారు అన్నారు. ఎప్పుడు కిరస్థానీల గొడవేనా మడిసన్నాక కోతంత కళాపోసన ఉండాలా అని మన శ్రీహరి మంగళంపల్లి గారు అన్నారు. ఎప్పుడు మనం చెప్పుకునే ఈ కథని మనం శ్రీహరి మంగళంపల్లి గారు వాళ్ళ నుంచి తస్కరించాము అనుకోండి, అంటే ఆయనకు ముందుగానే చెప్పాము, అది వేరే సంగతి అనమాట అండి. అసలు కథలోకి వెళ్ళే ముందు మనం కొద్దిగా దెబ్బ రొట్టి తిని అప్పుడు తాపిగా లోపలికి వెళ్దామండి. ఈ దెబ్బ రొట్టె అనేది మీకు తెలుసు కదా, నరసాపురం పాలకొల్లు ఏరియాలో ప్రతి హోటల్లోనూ దొరుకుతాయి, మిగిలిన చోట్ల దొరకవు. కానీ అందులోనూ మన ఊళ్ళో ఆ సుబ్బలక్ష్మి హోటల్లో దెబ్బ రొట్టి తింటే ఉంటుందండి నా సామిరంగా. ఎందుకంటే అక్కడికే వెళ్దాం పదండి. అక్కడ జరుగుతుంది కోలాహలం అనాలా, సందడి అనాలా, కొన్నింటికి పదాలు వెతుక్కోవాలండి. కుంపట్ల మీద నుండి దింపుతున్న దెబ్బరెట్లు క్షణాల్లో అయిపోతున్నాయండి. మినపప్పు తప్పకుండా రుచికరంగానే ఉండి ఉంటుందండి. నిప్పులు కుంపట్లు వాటికి మరింత రుచిని ఎగవస్తూ ఉండొచ్చండి. 3 చట్నీలు, 3 ఫీలింగ్స్, అదనంగా తేనెపాకం. ఎవరి జిహ్వ వాళ్ళదే. కానీ పాత బస్టాండ్ సెంటర్ నుంచి 1 కిలోమీటర్ యువతలకి నడిచి వచ్చి కాలువగట్టును వేసిన నాపరే చాప్టాల మీద కూర్చొని తినడం ఒక ఎత్తు అయితే, ఇంకా చాలా ఎత్తైన బరువులతో అదో రకమైన ఆహ్లాదాన్ని కలిగించే విషయం మన సుబ్బలక్ష్మి. ఆమెది కృష్ణఛాయ, మార్గశిరంలో విష్ణు కోనేరులో పూసిన నల్ల కలువ. చాలామంది సగం కన్ను సుబ్బలక్ష్మి మీదే ఉంటుంది. అలా ఉండడానికి కారణం నిజానికి ఆమె పిలుపులో ఉన్న ఆప్యాయత. ఒక పక్క నోట్లో కరిగిపోతున్న రొట్టె ముక్క మెల్లగా తింటూ ఉందామంటే కుదరని తయారీ అది. ఒకే రొట్టెను 4 ముక్కలు చేసి తలా ఒకటి ఇస్తుండడం వల్ల ఎప్పటికీ ఆ వరుస కొనసాగుతూనే ఉంటుంది. సుబ్బలక్ష్మి ఏకకాలంలో 6 పనులు చేస్తుంది. పిండి పెనంలో వేయడం, మూత పెట్టడం, దించిన రొట్టె అలవోకగా చాకుతో 4 ముక్కలు చేయడం, ప్లేటు మీద అరటి ఆకు వేసి నలుగురికి ఒకేసారి పంచడం. పై 4 కాక 5, 6 పనులే ఇంతమందిని ఇలా లాక్కొచ్చి పడేసింది. ముక్క ప్లేట్లో వేస్తూ చూసే ఆ చూపు, తినండి మళ్ళీ వేస్తా అనే ఆ మాట, క్షణంలో 4వ వంతు చూపేది. ఆ చూపు పడాలంటే మళ్ళీ ముక్క ప్లేట్లో వేయించుకోవాల్సిందే, ఆ మాట అనిపించుకోవాల్సిందే. ఆ చూపుకి నిర్వచనం ఇవ్వడం సరైంది కాదు, అదంతే. అయితే ఇక్కడ దెబ్బరొట్టె రుచిని, ఆమె చూపును, ఆమె పలకరింపును విడదీయలేం. అది సరైన ప్రయత్నం కూడా కాదు. 11 అయిపోయింది రాత్రి. మినపట్లు సందోహం తగ్గింది. అప్పలరాజు గిన్నెలన్నీ సర్దిస్తున్నాడు. రత్నం గిన్నెలు కడిగేసి బోర్లిస్తోంది. సుబ్బలక్ష్మి చేతులు కడుక్కొని కాస్త ఊపిరి పీల్చుకునే సేద తీరింది. అప్పలరాజు ఎవరినో పిలుస్తున్నాడు. అతని గడ్డం బాగా పెరిగి ఉంది, చాలా నీరసంగా ఉన్నట్లున్నాడు. చెయ్యి సన్నగా వణుకుతుంది. అప్పలరాజు మిగిలిన రొట్టె ఒకటి ప్లేట్లో పెట్టి తిను అంటూ ఇచ్చాడు. మెల్లగా తీసుకుని తినడానికి ప్రయత్నించాడు. గొంతు కోరపోయింది. ఇదిగో అప్పలరాజు, ఆ మనిషికి ముందు తేనెపానకం వెయ్యి, తెరిపిన పడతాడు అంది సుబ్బలక్ష్మి. అన్నీ సర్దేలోగా ఆ మనిషి తినడం అయిపోయింది. కొంచెం తెప్పరిల్లినట్లు ఉన్నాడు. గ్లాసులో నీళ్లు తాగి చెయ్యి తుడుచుకుని డబ్బుల కోసం జోబులో వెతుకుతున్నాడు. కాదు, నటిస్తున్నాడు. సరేలే ఎతక్కో, ఇంతకే ఏ ఊరు అంది సుబ్బలక్ష్మి. గొంతు విప్పితే గుర్తుపడుతుందేమో అందుకే విప్పలేదు. తను అప్పట్లో చేసిన పనికి ఇప్పుడు అనుభవిస్తున్న నరకం అని చెప్పలేడు. 20 ఏళ్ల క్రితం తను చేసిన తప్పు చిన్నది కాదని ఇప్పుడు తెలుస్తోంది. ఆదరణ కూడికకు రమ్మని పిలిస్తే ఆశ్చర్యపోయింది 20 ఏళ్ల సుబ్బలక్ష్మి. రాజు, నువ్వంటే ఇష్టం, కానీ ఇదేంటి, ఇది బాగోలేదు అని చెప్పింది. ఈ మతం మారడం తల్లిని మార్చడమే అని కూడా చెప్పింది. వినలేదు. అప్పట్లో ఆ డ్రగ్ అటువంటిది రాజు, ఆ డేవిడ్ చూపులు కూడా తేడా ఉంటాయి. సరోజు కూడా చెప్పింది. అతను తల మీద చెయ్యి వేసి నిమరటం, భుజాలు పట్టుకొని ప్రార్థన పేరుతో కుదపటం అన్నీ అదోలా అసహ్యంగా ఉంటాయి. అసలు ఇంతమంది మన దేవుళ్ళను వదిలేసి రాజు వద్దని చెప్పింది. రాజు వినలేదు. దాంతో కుదిరిన పెళ్ళి ఆగిపోయింది. డేవిడ్ దగ్గరకు వెళ్ళి చెబితే ఆ పాపిని తప్పక ప్రభువు శిక్షిస్తాడు, నువ్వు నీ సేవ కొనసాగించు అని చెప్పాడు రాజుకి. ప్రతివారం డేవిడ్ ఇచ్చే డబ్బు కూడా తనకి కళ్ళు నేల మీదకి రానివ్వలేదు. అందులోనూ కారు, డేవిడ్ డాబా ఇల్లు. తరువాత డేవిడ్ అదేదో జబ్బుతో 3 ఏళ్లలోనే పోయాడు. రాజు తనకి వచ్చిన ఎలక్ట్రీషియన్ పని ఏకాగ్రత కుదరక మానేశాడు. దాంతో ఉన్నటోను వదిలేసి గాలికి తిరుగుతూ తిని తినక జీవోత్సవంలో ఎలా
కాలం గిర్రున 20 ఏళ్ళు తిరిగింది. అప్పలరాజును పెళ్లి చేసుకున్న సుబ్బలక్ష్మి ఇప్పుడు ఊరి మధ్యన పెద్ద ఇంట్లో కారు కూడా ఉంది, పిల్లలు పెద్ద చదువులు, అంతో ఇంతో జనాలకి సాయం చేస్తూ గుళ్లకు గోపురాలకు డబ్బులు ఇస్తూ పేరు సంపాదించింది. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో సుబ్బలక్ష్మి కొట్లో తినడానికి వస్తున్నారు. తను మాత్రం ఇలా చేతులు మాసిన చొక్కాకే మళ్ళీ తుడుచుకున్నాడు రాజు. పాపులను దేవుడు ఎలా శిక్షిస్తాడు తెలీదు. షాపు కట్టేసి అప్పలరాజు బైక్ ఎక్కబోతున్న సుబ్బలక్ష్మి వెనక్కి తిరిగి చూసింది. ఎక్కడో చూసినట్లు ఉందే ఇతగాడిని అనుకుంది. అప్పలరాజు బండి ముందుకు కదిలింది. చీకట్లో ఆదరణ లేని తీసివేత రాజు అట్లాగే ఉండిపోయాడు. అదండి శ్రీహరి మంగళంపల్లి గారు చెప్పిన సుబ్బలక్ష్మి దెబ్బరొట్టి కథ. ఈ కథ అంతా విన్న తర్వాత రాంబాణంగా అదన్నావు ఇదన్నావు అన్నీ చెప్పి చివరికి మళ్ళీ యవ్వనస్తులు కూడికలు ఆదరణ కూడికల దగ్గరికి తీసుకొస్తావా అని మాత్రం అనకండి. ఈ కథ నచ్చితే ఆదరణ కూడికలకి వెళ్ళండి, నచ్చకపోతే యవ్వనస్తులు కూడికి వెళ్ళండి. ఆ రెండుదే బెటర్ ఏమో. ఎవరైనా యవ్వనస్తులు దొరికే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా ఓ లైక్ కొట్టండి, ఓ షేర్ చేసుకోండి, ఓ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, గంట సింబల్ కొట్టండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.